ఎంసీపీ అభ్యర్థి కామ్రేడ్ మట్టన్న గారు ఈరోజు నామినేషన్ కు ర్యాలీ రూపకం చేయవలసిందిగా మనం చేస్తూ ముఖ్యంగా తొలి పొత్తును రేణుకారు భీమిరెడ్డి గారి వారసత్వం అందుకొని నల్లగొండ జిల్లాని ఎర్ర జెండా ఎత్తుకొని ఈ పోరాట రంగంలో దిగుతున్నటువంటి మట్టన్న గారు పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయనని అత్యధికమైన ఓట్లతో గెలిపించి పార్లమెంట్ కి పంపాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మహాజనులారా, ప్రజలారా, దళితుల బిడ్డ పేద ప్రజల కోసం ఆదేశాలు కష్టపడి పనిచేస్తున్నటువంటి మట్టన్న గారు అన్ని సమస్యలు ఎక్కడ ఉన్నా నేను ఉన్నానని చెప్పని ముందుకు నడుస్తున్నటువంటి మట్టన్న గారు అదేవిధంగా ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాడినటువంటి అమర వీరుల ముక్తి సాధించాలంటే దేశంలో ఎర్ర జెండాలు ఏకం కావాలని చెప్పి పనిచేస్తున్నటువంటి ఎంసీపీ పార్టీ నాయకుడిగా కామ్రేడ్ మట్టన్న ఈ యొక్క నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా పార్టీ బరిలో పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీ యొక్క ఓటును విచక్షణతోటి ఆలోచించి రానున్నటువంటి ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటును కామ్రేడ్ మట్టన్న గారికి వేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కామ్రేడ్ మట్టన్న కనుక ఓటు వేసినట్లయితే వారు గెలిచినా ఓడినా పేద ప్రజల యొక్క సమస్యల్ని తీసుకొని, కష్టజీవుల యొక్క సమస్యల్ని తీసుకొని, విద్యార్థి యువజనుల యొక్క సమస్యల్ని తీసుకొని ఈ ప్రాంతంలో జరిగేటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. మీరు వేసే ప్రతి ఓటు ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రానున్నటువంటి సోదరులారా, మే 13వ తేదీన భారత పార్లమెంటుకు జరుగుతున్నటువంటి 4వ దశ ఎన్నికల్లో మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ అభ్యర్థిగా నల్గొండ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్నటువంటి కామ్రేడ్ వస్కుల మట్టన్న గారి యొక్క నామినేషన్ సందర్భంగా ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఎంసీపీ పార్టీ విజ్ఞప్తి, ఎన్నికలు అనగానే చాలా డబ్బుతో కూర్చుని ఉన్నటువంటి ఖరీదైనటువంటివి ఎన్నికలుగా మారాయి. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు ఇచ్చింది మన యొక్క సమస్యల్ని చట్టసభల్లో ప్రస్తావించి చట్టాలుగా తయారు చేసి ఆ చట్టాల ద్వారా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా పనిచేసి ఈ మిర్యాలగూడ ప్రాంతంలో 3.5 దశాబ్దాల నుండి ప్రత్యక్షంగా ప్రజా పోరాటాలలో పాల్గొంటూ జైళ్లకు వెళ్తూ, పోలీస్ స్టేషన్లకు వెళ్తూ పేదవాళ్ల పక్షాన, కార్మికుల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువకుల పక్షాన నిలబడి ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర ఉన్న లీడర్ గా ఈ మిర్యాలగూడ ప్రాంతంలో వస్తుల మట్టన్నగా మరి పనిచేయడం కూడా జరుగుతుంది. కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, కామ్రేడ్ మధ్యకాయల ఓంకర్ గారి వారసత్వంగా ఈ మిర్యాలగూడ గడ్డ మీద ఈ నల్లగొండ జిల్లా ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించడం జరుగుతుంది. రేపు రానున్న ఈ నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కళ్ళకు కూడా చరిత్ర లేదు, ఒక్కళ్ళకు కూడా చరిత్ర ఉన్న అభ్యర్థులు రావట్లేదు, ఒక్కళ్ళు కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాడే అభ్యర్థులు రావట్లేదు. పేద ప్రజల కోసం ఎర్ర జెండా చేత పట్టుకొని ఉద్యమాలలో కీలకమైన పాత్ర పోషిస్తున్న నేను మరి ఈ నల్లగొండ పార్లమెంట్ కు అరుడిగా నేను పేద ప్రజల పక్షాన నాయకుడిగా మరి నిలబడే అర్హత ఉంది. ఏ ఒక్కడికి కూడా లేదు. వాళ్ళు డబ్బుతోటి వస్తున్నారు, డబ్బు ప్రభావం చూడడం తప్ప ఇంకో సమస్య లేదు. నవంబర్ లో వైరు ఈ రోజు ఏప్రిల్ వరకు కూడా ఏ ఒక్కడు కూడా తొంగి చూసిన సందర్భాలు కూడా లేవు. ఏ ప్రభుత్వాలు అవుతున్నాయో పాలక ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే రేపు రానున్న ఎన్నికల్లో మరి ఖచ్చితంగా ఎంసీపీ అభ్యర్థిగా, బిఎల్ఏ బలపరిచిన ఎంసీపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని నల్లగొండ జిల్లా, అట్లాగనే నల్గొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకి ఎంసీపీ